హాయ్ మచ్చా. మచ్చా తనియాల్లో బుజ్జయ్య నాకు తెలుసా? తెలుసు మచ్చా. కాకి గడ్డ పిచ్చిమిడ బుజ్జయ్య తెలుసా? తెలుసు మచ్చా. అందుకే మచ్చా ఈయన ఎక్కేసినారు బుజ్జయ్య చెప్తారు. అవునే మచ్చా. అరే మచ్చా దారుణ వచ్చిపోదురా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా, చాలా ఆకలిగా ఉందయ్యా. ఏమిటి నీకు ధర్మం చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? బాబుగాడు వస్తుందనేసా నేను చేయను పో. అది కాదయ్యా, 3 రోజుల నుంచి అన్నం తినలేదయ్యా, బెచ్చం వేయండి అయ్యా. అయ్యా 1 రూపాయి ఇస్తూ కొడుకుకే బోధనయ్యా. ఏమిటి నేను ఎంత ఇయ్యాలన్నా కూడా అది నువ్వే చెప్తావా? ఒక మాట చెప్పు, నేను ఎందుకు నీకు దానం చేయాలి? దానం చేసే పుణ్యం వస్తుందయ్యా. అలాగే మీరు దానం చేస్తే నాకు ఆకలి తీరుతుందయ్యా. ఏమిటి నాకు పుణ్యం వస్తుంది అంటున్నావా? అప్పటికి నేను పాపాలు చేసేవాడు మారి కనబడుతున్నానా నీకు? నాకు ఏ పుణ్యం అక్కర్లేదు, నువ్వు వెళ్ళవా? అయ్యా అది కాదయ్యా, 3 రోజుల నుంచి అన్నం తినలేదు, 1 రూపాయి అయ్యయ్యా. ఇదిగోండి అయ్యా 2 రూపాయలు. ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకొని ఆకలి తీర్చుకో. సరే అయ్యా, చాలా సంతోషం అయ్యా, మీకు పుణ్యం వస్తుందయ్యా. ఉండాలయ్యా, సంతోషం మీ కుటుంబాలతో మీ భార్యలతో సలహా ఉండాలయ్యా. పేదవాళ్ళకు ఉన్నారే, మనం 1 రూపాయి కూడా దానం చేయలేకపోతున్నామే. మనకు సిగ్గు చెట్లు కొన్నదే, మనం 1 రూపాయి కూడా దానం చేయలేమా? దానం చేయకపోతే బాగుండదా? రైతులు పొగిడింది సోలయ్య అంటే తిరుగు. నేను దానం చేసేవాడిని, కానీ ప్రస్తుతానికి నా కాడ చిల్లర లేదయ్యా. నేను చిల్లర తెచ్చేవాడిని, కానీ నా కాడ ప్రస్తుతానికి చిల్లర లేదయ్యా. ధనవంతుడు అయిపోయినా కూడా నాకు సగం దానంలో 1 రూపాయి ఇచ్చి సంతోషం పడిచాడయ్యా. మంచి మనసు ఉంటే పిచ్చగాడికైనా దానం చేస్తారయ్యా. ఎంతో కొంత ఆ పిచ్చిగోడికి మనం దానం చేయాలా, లేకపోతే మనకి పరువు పోయాడుకున్నది. మీ పేరేమిటో నాకు తెలియదు, కానీ ఇక దగ్గరికి రండి అయ్యా. మీ పేరేమిటో తెలియదు, కానీ నా కాడ చిల్లర లేదయ్యా. నా కాడ చిల్లర లేదయ్యా. నా పేరు చెప్పి ఆ బిచ్చగాడికి 1 రూపాయి ఇయ్యండయ్యా. ఇచ్చేస్తాయా మీకు చిల్లరే? అయ్యా మా కాడ 1 రూపాయి ఉందయ్యా. ఈ 1 రూపాయి నాకు చాలా అవసరం ఉందయ్యా. ఈ 1 రూపాయితో సాయంత్రం లోపల చాలు బియ్యం తీసుకుని ఇంటికి వెళ్ళాలయ్యా. అయ్యా మా కాడ ఉండేది 1 రూపాయి అయ్యా. సాయంత్రం లోపల మేము బియ్యం తీసుకుపోవాలయ్యా. సరే సరే, ఆ 1 రూపాయే ఆ బిచ్చగాడికి ఇండయ్యా. నా పేరు చెప్పే దానం చేయండి అయ్యా. సరే సరే, ఈ ఊర్లో నా సంగతి మీకు తెలుసు కదయ్యా, పెద్ద శ్రీమంతుడు అనేసి. తెలుసయ్యా. సరే సరే, నా పేరు బుజ్జయ్య. సాయంకాలం వచ్చి ఇంటికి వచ్చి రూపాయి తీసుకుని వెళ్ళయ్యా. సరే సరే అయ్యా, సాయంత్రం లోపల ఇస్తే మా 1 రూపాయి మేము తీసుకుని ఇంటికి వెళ్తామయ్యా. సరే సరే అయ్యా, నీ పేరు చెప్పి ఆ బిచ్చగాడికి 1 రూపాయి మాకు సాయంత్రం లోపల ఇచ్చి అయ్యా. సరేనయ్యా. ఆ బుజ్జయ్య చెప్పినాడు కదా, పోయి బిచ్చగాడిని ఎతకదాంబా. బిచ్చగాడు పదమ్మా బుజ్జి పేరు చెప్పిద్దాం. బుజ్జయ్య ఇవ్వన్నాడు రూపాయి. బుజ్జయ్య నీ కాడ రూపాయి తెచ్చి తీసుకురమ్మన్నాడు. రా పదం. సంతోషం అయ్యా. నిన్ను బుజ్జయ్య పిలిచినాడు. రా పదం. బుజ్జయ్య గారు మీరు 10 కాలం నాకు చల్లగా ఉండాలి బుజ్జయ్య గారు. చాలయ్యా, అందుకేనయ్యా డబ్బులు పడందే నువ్వు జీవించవని నాకు తెలుసయ్యా. నాకు తెలుసయ్యా డబ్బు విలువ గురించి, అందుకేనయ్యా నేను జాగ్రత్తగా చూసుకుంటున్నది. సరే అయ్యా, ఇంటికి నన్ను ఎప్పుడు రామంటావు నా 1 రూపాయి కోసం? నేను ఇప్పుడే ఇంటికి పోతున్నాను, గంట తర్వాత రావయ్యా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. సరే అయ్యా, తప్పకుండా వస్తానయ్యా. సరే అయ్యా, సాయంత్రం ఇంటికి వస్తాను. రావయ్యా, వచ్చేసినారే. అది ప్రస్తుతానికి నేను చిల్లరు చాలదయ్యా, మర్చిపోయాను. అయ్యా అలా అన్నబాతుందయ్యా, 1 రూపాయితో బియ్యం తీసుకుని పోవాలయ్యా. ఇంటికి తీసుకెళ్ళాలయ్యా. కొంచెం
కొంచెం చూడండి అయ్యా. ఆ 1 రూపాయి ఇచ్చిండి అయ్యా. అయ్యో ఆ డబ్బులు నాకేంటకయ్యా, నాకు ఇచ్చేయాలనే ఉందయ్యా. నా కాడ చిల్లర లేదయ్యా, కానీ ఏం చేద్దాం? ప్రస్తుతానికి నా కాడ చిల్లర లేదయ్యా. రేపు ఉదయం వచ్చేయండి అయ్యా, మీ రూపాయి మీరు తీసుకుని వెళ్తారు. అయ్యా మీరు అలా అంటే ఈరోజు మేము వస్తుండాలయ్యా. అయ్యా మీరే కదా సాయంత్రం ఇస్తానని 1 రూపాయి అన్నారు. అన్నీ అనుకుంటామయ్యా, అన్నీ అయిపోతాయి ఏంటి? మనం మాట్లాడుకున్నట్టు లేవు కానీ పోయి పొద్దునే వచ్చేయ్యా. అయ్యా యాందయ్యా ఉచ్చు చేతులతో వచ్చారు, బియ్యం తీసుకురాలేదు. 2 రూపాయలు కదా పద్దెనిచ్చిందా, ఏమైంది? దేవి, మన గ్రామంలో బుజ్జయ్య అన్నాడు తెలుసా? తెలుసండి. సరేలే తెల్లారిపోయి 1 రూపాయి తీసుకురా. సరే దేవి, రేపు తప్పకుండా తీసుకొస్తా. సరే అండి. డబ్బులు ఇవ్వద్దే మనమా? అయ్యో ఏమిటయ్యా పొద్దున్నే వచ్చేస్తేవి, చిల్లర తీసుకురాలేదయ్యా. ఎందుకయ్యా నీకు అంత తొందర? ఏదో నేను మాట వరుసకి పొద్దున్నే రమ్మంటే చీకటితోనే వచ్చేస్తావు కదయ్యా. కాసేపు ఆగి మధ్యాహ్నమో సాయంకాలమో రావచ్చు కదంటయ్యా. అయ్యా నా 1 రూపాయి నాకు ఇచ్చి అయ్యా, ఇంక ఓపిక లేదు, ఇంటికి వెళ్తానయ్యా. నేను నుంచి తినలేదయ్యా, చాలా నీరసంగా ఉందయ్యా. 1 రూపాయితో నాకెందుకయ్యా? నేను కానీ మిద్దెలు కడతానా, మేళ్ళ కానీ కడతానయ్యా. సరేలే, నీ కాడ 99 రూపాయలు ఉంటే నాకేవో, నేను 100 రూపాయలు ఇస్తానయ్యా నీకు. అయ్యా నాతో ఎందుకయ్యా పరాకాలతో పడతావు? 100 రూపాయలు నుంచి నేను ఎందుకు అడగతానయ్యా నేను? అయ్యా నాకు ఆడ ఏం లేదయ్యా, నా రూపాయి నాకు ఇప్పించండి అయ్యి చాలు. నా బాధను అర్థం చేసుకోండి అయ్యా. అయితే 2 ఊర్ల తర్వాత కనబడయ్యా, నువ్వు డబ్బులు ఇచ్చినట్టుగా నా కాడేం సాక్ష్యం ఉన్నదయ్యా. అలా అనబాతండి అయ్యా. లేదంటే నువ్వు అర్థం చేసుకోవేమిటయ్యా? అయ్యా నా రూపాయి నాకు ఇచ్చిండి అయ్యా, చాలా ఆకలిగా ఉందయ్యా. సరేలేవయ్యా, సాయంత్రం రావయ్యా, రేపు సాయంత్రం రావయ్యా, అట్లా చూద్దాం. సరే అయ్యా, రేపు ఎట్టా ఒకటి తప్పుకుంటా వస్తాను చూడయ్యా.